అందరు నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చింటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి తగినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీకు బై సమ్ రీజన్ తక్కువ మంది వచ్చింటున్నారు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళు మాత్రం పొందుకుంటారు. ఆమేన్. పరలోకం నుండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ పని ఉంటుంది మన దగ్గర. వాస్తవంగా అన్నిటికీ టైం ఉంటుంది. అన్నిటికీ అన్నీ చేసుకుంటాం. పార్టీ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి, బాగుంటాయి. అందరం కలిసి భోజనం చేయడానికి అన్ని టైం ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధికి అంటే ఆలోచిస్తారు చాలాసార్లు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, అది మీరు దేవునికి టైం ఇచ్చేది కాదు, దేవుడు మీకు ఇచ్చే టైం. ఈరోజు ఎవరైనా లేకపోయినారు ఇక్కడ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకు పరలోకం నుండి అనుగ్రహింపబడలేదు. హల్లెలూయా. ఒకరికి పరలోకం నుండి అనుగ్రహింపబడితే తప్ప వాడు ఏది పొందుకోలేడని దేవుని వాక్యము స్పష్టంగా మనకు వాక్యంలో చెప్తుంది. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. నేను యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో, మెడికల్ కాలేజ్ చేరిన కొత్తలో 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత మాకేం చేస్తారంటే వేరే వార్డ్స్ పోస్టింగ్స్ వేస్తారన్నమాట. సో ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆత్రత ఉండేది. ఆమెన్ ఉంటుంది కదా ఎవరికైనా. డాక్టర్ అన్నాక కోట్ వేసుకొని, చదువుతున్న స్టూడెంట్గా ఉన్నప్పుడే కోట్ వేసుకొని ఏం జరుగుతుందో, ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందో చూడాలా ఔత్సాహంతో పోతున్నప్పుడు మెట్లెక్కుతున్న టైంలో, ఒక ఓపీకి పోవాల్సిన టైంలో ఏం జరిగిందంటే ఒక ఆయన బాగా గట్టిగా కేకలు వేస్తూ, గట్టిగా అరుస్తూ, ఆయన తన యొక్క మానసిక స్థితి చాలా ఘోరంగా ఉండింది. నన్ను ఎవరో చంపుతున్నారు, గిల చేతులు ఆడిస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పట్టుకున్నారు పాపం. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి మామూలుగా ఉంటాడు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ గిలా అరచడము, నన్ను ఎవరో చంపుతున్నారు, నన్ను పొడచడానికి వస్తున్నారు అరచడం. మాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది నా జీవితంలో అని చెప్పి మేము ఆడ ఓపీకి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత మేము అడిగాం, సార్ ఏంటి సార్ ఈయన పరిస్థితి అంటే, ఆయనకు నిజంగానే ఎవరైనా చంపుతున్నారా? ఎవరు లేదు కదా సార్ అంటే, ఎవరు లేదు, ఆయన ఊహించుకుంటుంటాడు ఈ విధంగా, ఆయన ఊహించుకుంటూ ఉంటాడు ఈ విధంగా. దీన్ని హాలుసినేషన్ అంటారు. ఇది ఏం సార్ ఇక్కడ కొంచెంసేపు బాగుంటున్నాడు, కొంచెంసేపు మరి ఈ విధంగా ఉంటున్నాడు అంటే దీన్ని షిజోఫ్రీనియా అంటారు. స్ప్లిట్ పర్సనాలిటీ. కొంచెంసేపు బాగానే ఉంటాడు, కొంచెంసేపు అయ్యేసరికి నాకేదో జరగబోతుంది, నాకేదో అర్థమవుతుందా. స్ప్లిట్ పర్సనాలిటీలో ఏమైపోతుందంటే కొంచెంసేపు బాగుంటున్నాడు, కొంచెంసేపు మాత్రం ఎవరో చంపబోతున్నారు, ఎవరో నరకబోతున్నారు అనేటువంటి భయము, ఆందోళన, అల్లాడిపోతున్నాడు, కదిలిపిచ్చి ఇట్లా. కొన్నిసార్లు చాలా నార్మల్గా మీరు నేను ఎలా కూర్చుంటాం అలానే కూర్చుంటున్నాడు. దట్స్ ఏ సైకియాట్రిక్ డిజార్డర్, షిజోఫ్రీనియా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే, కొన్నిసార్లు క్రైస్తవుల్లో కూడా ఏమనుకుంటుంటారంటే దేవుడు నాతో కోపంగా ఉన్నాడు అనుకుంటారు. మళ్ళీ కొంతసేపు అయినాక దేవుడు నాతో చాలా సంతోషంగా ఉన్నాడు. విన్నారా ఇప్పుడు? దేవుడు నాతో కోపంగా ఉన్నాడు, మళ్ళీ కొంతసేపు అయినాక దేవుడు నాతో సంతోషంగా ఉన్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు బ్రదర్. లేదు, దేవుడు నన్ను శపిస్తున్నాడు. మరుసటి రోజు ఏమంటారు, దేవుడు నాకు శాపం పెట్టినట్టున్నాడు. దేవుడు నా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, హీస్ కేరింగ్ ఫర్ మీ, నాకు సంబంధించిన అన్ని విషయాల గురించి నాకు చింతిస్తున్నాడు, నా కోసం ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకొన్నిసార్లు ఏమంటారు, దేవుడు చేయి వదిలిపెట్టేసిండు బ్రదర్. ఆమేన్. విన్నారా ఈ మాటలు? కొన్నిసార్లు ఏమంటాడు, దేవుడు నన్ను చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాడు, దేవుడు నన్ను పైకి తీసుకొస్తున్నాడు. కొన్నిసార్లు ఏమంటాడు, దేవుడు నాకు పేదరికం పెట్టిండు బ్రదర్. ఇదే వ్యక్తి దేవుడు నన్ను పేదరికంలో పెట్టి నన్ను తగ్గింపు స్వభావం అనేది నేర్పించడానికి నన్ను పేదరికంలో పెట్టినాడు బ్రదర్ అని చెప్తుంటారు. కొన్నిసార్లు ఏం చెప్తారు, దేవుడు నన్ను స్వస్థపరిచినాడు బ్రదర్ అంటారు. మళ్ళీ కొన్నిసార్లు వచ్చి ఏమంటారు, అదే వ్యక్తి ఏమంటారంటే దేవుడు నాకు ఈ రోగం పెట్టిండు, నాకేదో ఒక విషయం నేర్పించడం కోసము అంటున్నాడు. హల్లెలూయా. విన్నారా ఈ మాటలు? కొన్నిసార్లు ఏమంటారు, దేవుడు నన్ను క్షమించిండు అంటారు. ఇంకొన్నిసార్లు ఏమంటారు, నా పాపాలకు నేనే బాధ్యుడిని, నేనే ఏదైనా చేయాల్సింది అంటుంటారు. ఆమేన్, ఆమేన్. విన్నారా ఇటువంటి వాళ్ళు? విన్నారా? మీరు ఎప్పుడైనా ఉండినారా అటువంటి వాళ్ళుగా? ఉండినారా లేదా? ఒకవేళ ఉండింటే దిస్ ఇస్ కాల్డ్ షిజోఫ్రెనిక్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వంలో కూడా స్ప్లిట్ మెంటాలిటీ. కొంతసేపేమో దేవుడు ప్రేమిస్తున్నాడు, కొంతసేపేమో దేవుడు ప్రేమించడం లేదు, కొంతసేపేమో దేవుడు మంచోడు, కొన్నిసార్లు ఏమో దేవుడు అంత మంచోడిగా కనపడటం లేదు. హల్లెలూయా. గాలికి చెదరగట్టబడు పొట్టు వలె ఉంటున్నారు. ఆమేన్.
దే ఆర్ నాట్ బీయింగ్ యాంకర్డ్ ఆన్ ది రాక్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అనే బండ పైన సరైన పునాది వేయబడకపోతే ఇటు అటు కొట్టబడుతున్నటువంటి క్రైస్తవ జీవితము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వాళ్ళని మనం గమనించినప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఉంటున్నారు. ఆమేన్. ఎందుకు అంటే దే ఆర్ బిలీవింగ్ మిక్స్డ్ మెసేజ్. వాళ్ళు నమ్మేది ఏంటంటే మిక్స్డ్ మెసేజ్. కొన్నిసార్లు దేవుడు మంచోడు అనేది నమ్ముతారు, కొన్నిసార్లు దేవుడు కోపంగా ఉన్నాడనే విషయాలు నమ్ముతుంటారు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నువ్వు పోయి అడిగావనుకో, బ్రదర్ దేవుడు నీతో ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు అని అడిగితే ఏమంటారంటే వెంటనే నేను మంచి పనులు చేసినప్పుడు దేవుడు నాతో సంతోషంగా ఉన్నాడు అంటే. అట్లంటే నువ్వు ఏదైనా పొరపాటు తేడా ఏదైనా చేసినట్టయితే దేవుడు కోపంగా ఉంటాడంటే ఎగ్జాక్ట్లీ బ్రదర్, అట్లే బ్రదర్. ఆమేన్. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఫీల్. పీపుల్కున్న మనుషులకున్న ఫీలింగ్ ఏంటంటే నేను తప్పు చేసినప్పుడు దేవుడు నా మీద కోపంగా ఉంటున్నాడు, దేవుడు నేను ఒకవేళ మంచి చేసినట్లయితే దేవుడు నాతో సంతోషంగా ఉంటున్నాడు. ఆమేన్, ఆమేన్. అయితే ఈ మాట అబద్ధపు మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అటువంటి థింకింగ్లో ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు పాత నిబంధన క్రిందనే ఉంటున్నారని అర్థం. ఆమేన్. పాత నిబంధనలో దేవుడు మనిషి నుంచి నీతిని డిమాండ్ చేసేవాడు. గాడ్ వాజ్ డిమాండింగ్ రైచియస్నెస్. నువ్వు నీతిగా బ్రతకాల్సిందే అని దేవుడు డిమాండ్ చేసేవాడు. క్రొత్త నిబంధనలో దేవుడే ఆ నీతిని మనిషికి ఉచితంగా ఇచ్చేసింది. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. పాత నిబంధనలో ఏమైనప్పటికీ ఏది జరిగినప్పటికీ మనిషి తన ఒక విధేయత మీదగానే ఆధారపడి ఉండేది. మనిషి విధేయత మీద ఆధారపడి ఉండేది. హల్లెలూయా. కానీ కొత్త నిబంధన అంతా దేని మీద ఆధారపడిందంటే యేసయ్య శిలువ మీద దేవునికి చూపించిన విధేయత మీద ఆధారపడింది. హల్లెలూయా. పాత నిబంధన నువ్వు ఇలా ఉండు, ఇలా చేయని నీ నుంచి నీతిని డిమాండ్ చేస్తుంది, కానీ నీకేమాత్రం ఒక చిన్న వేలు పెట్టి నీకు సహాయం చేయడానికి కూడా ఆ యొక్క ధర్మశాస్త్రము పనికిరాదు. కానీ కొత్త నిబంధన యొక్క కృప ఏం చేసిందంటే మనకు బదులుగా యేసయ్య తనే శిలువనికి మన పక్షాన, మన తరపున, మన అప్పు మనం దేవునికి ఏదైతే అగేన్స్ట్గా ఉండినామో దాన్నంతటిని యేసయ్య తన మీద వేసుకుని తీర్చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఒకసారి మనం గమనించినట్లయితే పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు చెప్తాడు. ఈ యొక్క ఎక్సోడస్ నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఒక నిమిషం జస్ట్ 10 ఆజ్ఞల్లో ఉన్న దగ్గర మీరు గమనించినట్లయితే యూ షల్ నాట్ అని ఉంటుంది. అంటే క్రైస్తవ ఆ కాలంలో ఆ పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దౌ షల్ నాట్ అంతే. ఈ మూడు పదాలు ఉండేవి ఎక్కడ ఎన్ని ఉన్నాయి చదవండి. దౌ షల్ నాట్ 1 2 3 4 5 6 అంతేనా? 6 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు దొంగిలించకూడదు, నువ్వు నరహత్య చేయకూడదు, నువ్వు వ్యభిచరించకూడదు, ఇవన్నీ 6 ఉంటున్నాయి. ఆమేన్, ఆమేన్. ఇది పాత నిబంధన. పాత నిబంధనలో దేవుడు మనిషికి నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు చేయొద్దు అనే మాట దేవుడు ఒక 6 సార్లు. నేను ఓకే ఇట్ వాస్ మై ఎంతూజియాజం రాసుకున్నాను. ఎన్నిసార్లు వచ్చింది ఇది అని రాసుకున్నాను. ఆమేన్. పాత నిబంధన నేను మార్చబోతున్నాను అని కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన మాటను మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 12 వచనం ఒకసారి గమనిస్తాం. ఇక్కడ మనం చూడాల్సిన పదం ఏంటంటే ఐ విల్. ఆమేన్. పాత నిబంధనలో మనిషి నువ్వు ఇలా చేయకూడదు అని మనిషికి చెప్పాడు దేవుడు. కొత్త నిబంధనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే నేనే చేస్తాను. ఐ విల్ అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి గమనిద్దామా. 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 12 వరకు. సే ది లార్డ్ ఐ విల్ మేక్ ఎ న్యూ కవెనెంట్. ఆమేన్. ఒకసారి ఐ విల్ మేక్ ఎ న్యూ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్. తర్వాత నాట్ అకార్డింగ్ టు దిస్ ఐ విల్ మేక్. ఇదంతా వదిలిపెట్టేద్దాం. 10వ వచనం ఫర్ దిస్ ఈస్ ది కవెనెంట్ ఐ విల్ మేక్ విత్ దెమ్. ఆమేన్. 2 ఐ విల్ పుట్ మై లాస్ ఇన్ టు దేర్ మైండ్ అండ్ రైట్ దెమ్ ఇన్ దేర్ హార్ట్స్. 4 ఐ విల్. తర్వాత ఇంకొక ఐ విల్ ఎక్కడ వచ్చింది? దే షల్ నాట్ టీచ్ ఎవ్రీ మ్యాన్ హిస్. ఓకే. దెన్ 12వ వచనం ఫర్ ఐ విల్ బి మర్సిఫుల్ టు దేర్ అన్రైచియస్నెస్ అండ్ దేర్ సిన్స్ అండ్ దేర్ ఇనిక్విటీస్ విల్ ఐ రిమెంబర్ నో మోర్. ఎన్నిసార్లు వచ్చింది? 6 times. పాత నిబంధనలో 6 సార్లు నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు చేయొద్దు. మనిషి మీద ప్రెషర్ పడింది, కానీ మనిషి ఏం చేస్తాడంటే అవన్నీ చేసుకుంటూనే పోయి ఉంటుంది. కొత్త నిబంధనలో ప్రెషర్ అంతా ఎవరి మీద పడిందంటే యేసయ్య మీద పడింది. ఐ విల్, నేను చేయబోతున్నా, నేను చేస్తున్నాను. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే ఇది వినడానికి కొంచెము ఏందబ్బా అన్న ఇట్లా చెప్తున్నాడు అనుకోవచ్చు, కానీ బైబిల్లో దేవుడు సూక్ష్మంగా కొన్ని విషయాలు పెట్టిండు. నువ్వు ఏమి చేయొద్దు అని చెప్పిండు, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాటిని కొట్టేస్తున్నాడు. అదంతా కాదు, నేను చేయబోతున్నా. ఒక మనిషి కొన్ని పనులు చేయలేకపోయేవాడు, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు వ్యభిచరించొద్దు అంటే వాడి మనసంతా వ్యభిచారం మీదకి వెళ్ళిపోయింది. నువ్వు దొంగతనం చేయొద్దు, వాడు దొంగతనం చేసే పద్ధతి. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి తెలుగులో సార్ చదువుదాం. అయితే చదవండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లను ఇదిగో ఒక కాలం వస్తున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా 9th verse. నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి తీసుకొని వచ్చుటకు వారిని చేయి పట్టుకున్న దినంలో వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇది పాత నిబంధన లాంటిది కాదు నేను చేయబోయేది, కొత్త నిబంధన. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి అని ప్రభువు చెప్పుచున్నాడు. పాత నిబంధనలో వాళ్ళు మాట వినేది కాబట్టి నేను వదిలేస్తున్నాను, కానీ ఇప్పుడు నేను చేయబోయే నిబంధన అటువంటిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయాల మీద వాటికి రాయుదును. అర్థమైందా? ఎవరు రాస్తారంట? మన మనస్సులో అటువంటి మంచి ఆలోచనలు పెట్టేది దేవుడే. ఆమేన్. మన హృదయాల మీద రాసేది కూడా దేవుడే అంట. తర్వాత వారికి దేవుడనే యుద్ధును, వారు నాకు ప్రజలైందురు, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని అని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను బోధింపడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల పర్యాంతం అందరూ నన్ను తెలుసుకున్నారు. నేను వారి అక్రమముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు సెలవిచ్చాడు. నేను ఇక మీదట వాళ్ళ పాపాలను నేను ఎప్పుడు జ్ఞాపకము చేసుకోను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వారి అతిక్రమములను వారి పాపములు ఇంకెంత మాత్రము నేను జ్ఞాపకము చేసుకోను. హల్లెలూయా. పాత నిబంధన అంతా ఏంటంటే నువ్వు ఏ విధంగా చేయొద్దు అనే మాట జరుగుతుంది. కొత్త నిబంధనలో ఏమంటుందంటే నేను ఇలా చేయబోతున్నాను. హల్లెలూయా. నిజానికి నేను చేయబోతున్నాను అని చెప్పిన దేవుడు సమస్తాన్ని కూడా సిలువలో మన కోసం ఆల్రెడీ చేసేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హి హస్ డన్ ఎవ్రీథింగ్. అందుకే క్రిస్టియానిటీ ఈజ్ డన్. డూ కాదు, నువ్వు ఇలాగా చేయాలా. వేరే మతాలలో డూ ఉంటుందేమో. క్రైస్తవత్వంలో ఇట్ ఇస్ ఆల్రెడీ డన్. హల్లెలూయా. క్రీస్తు నేను చేయాల్సిందంతా క్రీస్తు ఆల్రెడీ సిలువలో చేసేసి ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య వచ్చింది ఏంటంటే హీ కేమ్ టు ఎస్టాబ్లిష్ న్యూ కవెనెంట్. కొత్త నిబంధనను తీసుకొని రావాల్సి దేవుడు వచ్చేసి యేసయ్య మన కోసం వచ్చి ఉంటాడు. ఆమేన్. యేసు ప్రభు ఏమాత్రము కోపంగా లేడు. దేవుడు ఏమాత్రము మన మీద కోపంగా లేడు. ఎందుకంటే దేవుని కోపమంతా కూడా యేసయ్య మీద, శిలువలో వేలాడిన ఆ యేసయ్య మీద సంపూర్ణముగా దేవుని కోపము ఆరిపోయింది. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో మనకు నీతి అనేది ఆపాదించబడింది. మనమేం అడగలేదు, కానీ దేవుడు ఇచ్చేటోడు. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభు ఇంకొక మాట చెప్తాడు శిలువ మీద. ఏమంటాడంటే సమాప్తమైంది అంటాడు. ఆమేన్. తెలుగులో అట్లా, ఇంగ్లీష్లో ఉంటుంది ఫినిష్డ్ అంటాడు. ఫినిష్డ్ అన్నది ఎందుకు యేసు ప్రభు అంత గట్టిగా ఫినిష్డ్ సమాప్తమైపోయింది అని ఎందుకు అరిచాడంటే, దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపమంతా కూడా యేసు ప్రభు మీద ఫుల్గా వచ్చేసి, ఆమేన్. యేసు ప్రభు మీద ఎందుకు వచ్చింది? పాపం మీద ఆయనకున్న కోపం అంతా, పాపం యేసు ప్రభు మీద పడింది కాబట్టి ఆ కోపం మీద దేవుని ఉగ్రత అంతా కూడా వచ్చేసింది. రావడం వల్ల ఇంకంతా అయిపోయిన తర్వాత దేవుని కోపం అంతా తీరిపోయింది అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. ఆమేన్. అంటే అయిపోయింది, దేవుని కోపం అయిపోయింది. ఆమేన్. యేసు ప్రభు అబద్ధం మాట్లాడు, దేవుని కోపము అయిపోయిన తర్వాత ఆమేన్. ఈరోజు యేసు ప్రభు తన మనం ఇప్పుడే చూసాం హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడు? దేర్ సిన్స్ అండ్ లాలెస్ డీడ్స్ ఐ విల్ రిమెంబర్ నో మోర్. తెలుగులో ఏముంది? ఇకను వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే
వారి పాపాలను నేనెన్నడూ జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే నేను మొన్న తప్పు చేసేటిని దేవుడు ఇంకా కోపంగా ఉన్నాడు నా మీద, నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మీ యొక్క పాపములను నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా. ఈరోజు బిలీవర్స్ అందరూ కూడా ఓడిపోవడానికి కారణం ఓడిపోయిన జీవితాలు, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు, యేసు ప్రభువుని తెలుసుకొని కూడా పైకి రాలేని జీవితాలు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ పోయినా ఒక పాపపు భారంతో పోతుంటారు. అబ్బా నేను తప్పు చేస్తున్నాను, దేవుడు నా మీద ఇంకా కోపంగా ఉన్నాడేమో, అబ్బా నేను తప్పు చేస్తున్నాను, అదే నాకు ఇంకా గుచ్చుకుంటుంది అనే ఇటువంటి భావన వాళ్ళు ఎక్కడ పోయినా అది పెట్టుకొని పోతుంటారు. కాబట్టి దేవుడు కోపంగా ఉన్నాడేమో అని వాళ్ళే ఓడిపోతుంటారు. ఎందుకు కోపంగా ఉన్నాడు? 4 సంవత్సరాల క్రితం నేను ఈ తప్పు చేశానండి, దేవుడు అది ఇంకా గుర్తుపెట్టుకుంటాడు. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పే అది. ఆమేన్. ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. హల్లెలూయా. అందుకే ఎవరైనా కూడా ఎవరైనా బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎటువంటి మాటలు బోధిస్తున్నారు? దేవుడు కర్ర పట్టుకొని కొట్టే విధంగా బోధిస్తున్నారా? నాకు చిన్నప్పుడు ఏం చెప్పినారంటే, నేను చెప్పకూడదు, మా బంధువుల్లోనే ఒకరు కూర్చోబెట్టి బాగా నూరిపోస్తున్నారు. ఆ పిక్చర్ చాలా బ్యూటిఫుల్గా తయారైపోయింది మైండ్లోకి. ఏమనంటే దేవుడు అంట మనం చేసే ప్రతి తప్పును రాసుకుంటూ కూర్చుంటాడంట. బుక్ పెట్టుకున్నాడు, దేవుడు రాసుకుంటూ కూర్చుంటాడంట. ఏం తప్పు చేసినా దేవుడు రాసుకుంటూ కూర్చుంటాడంట. నాకేమైపోయిందంటే దేవుడు ఇంకా పెన్ను పేపర్ పట్టుకొని సునీల్ ఏం చేస్తున్నాడు రాసుకోవాలి. ఇదే పిక్చర్ అన్నమాట. అయితే ఇంకొక నా ఆలోచన ఏమైందంటే, ఇన్ని సంవత్సరాలు అయింది కదా దేవునికి గడ్డం వచ్చి ఉంటుంది, తెల్ల గడ్డం వచ్చి ఉంటుంది, తెల్ల వెంట్రుకలు ఉంటాయి, మొత్తం తెల్ల అయిపోయింటాడు, ఇంకా అంతా మొత్తం ముడతలు పట్టి ఉంటుంది. కోపం ఉంటుంది ఆయనకు. ఎందుకంటే నేను ఇన్ని తప్పులు చేసిన కదా. నవ్వుతాడు? అసలు నవ్వురాదు. అన్నీ రాసుకుంటాడు, పెద్ద లిస్ట్ రాసి పెట్టింటాడు. నాకు చెప్పిన వ్యక్తి ఏం చెప్పినంటే, నువ్వు చచ్చిపోయేప్పుడు మాత్రము పరలోకానికి నరకం పోతాడు, అప్పుడు మాత్రం నిన్ను దేవుడు వదిలిపెట్టాడు, ఈ లెక్కలన్నీ వేసి కొడతాడు, కర్ర పట్టుకుంటాడు దేవుడిని. ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే దేవుడు ఒక కర్ర పట్టుకుంటాడు, ఎప్పుడు వీడు పైకి వస్తాడా, వీని బాగా కొట్టాలా. ఇది చిన్నప్పుడు. అందుకే చిన్నప్పుడు మన పిల్లలకి నేర్పించాలి, చక్కటి మాటలు నేర్పించాలి, దేవుని నిజస్వరూపం నేర్పించాలి. నాకు నేర్పించిన వాళ్ళంతా తిక్కగా నేర్పించినారు. ఇటువంటి పిక్చర్ నాకు అట్లే ఉండింది. కొంతకాలం పెరిగిన తర్వాత దేవుళ్ళు ఎదుగుతున్న టైంలో నాకేమో ఉండిందంటే పిక్చర్ కర్ర లేదు, దేవుని చేతిలో కర్ర పోయింది, కానీ మిగతా పిక్చర్ ఉంది అట్లే ఉంది. అంటే స్మైల్ లేదు, స్మైల్ చేయడు, ఎందుకంటే కానీ ఉన్నాడు. ఆ టీనేజ్ టైంలో ఏమైందంటే, నేను టీనేజర్గా ఉన్నప్పుడు యేసు ప్రభువుని తెలుసుకుని ఒక టీనేజర్గా బెంగళూరులో ఓ చర్చి నుంచి వస్తున్నా, బస్సులో నిలబడుకొని ప్రార్థన చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుని స్వరం దేవుడు మాట్లాడడం మొదలుపెట్టిండు. ఏం చేస్తున్నావురా నువ్వు, నా గురించి ఏం ఆలోచిస్తున్నావు, ఎప్పుడు నన్ను ఎందుకు ముస్లిం లెక్క నువ్వు పిక్చరైజ్ చేసుకున్నావు? కాన్ఫిడెంట్గా చెప్పిన దేవునికి, ముస్లిం లెక్క కాకపోతే ఇంకేం పిక్చర్, ఎప్పటి నుంచో నువ్వు ఇప్పుడు ఉండింది, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నువ్వు అందరికీ తండ్రిగా అయిపోయినావు, ఇంకా ముస్లిం కాకపోతే ఎట్టుంటావు నువ్వు అన్నాడు. అంటే ఈ యొక్క వయస్సు పెరగడం అనేది, అంటే ముసలోళ్ళు అవ్వడం అనేది ఆదాము చేసిన పాపం వలన ఈ లోకంలో ఒక శాపంగా వచ్చింది. ముసిలిగా కావడం అనేది ఆదాము చేసిన పాపం బట్టి ఈ లోకంలో ఒక శాపముగా వచ్చింది. పరలోకంలో అటువంటిది ఏది లేదు, అటువంటి శాపం ఏది లేదు. మేము ఎప్పటికీ కూడా వీఆర్ ఆల్వేస్ యంగ్. ఆమేన్. దేవుడు ఒక పిక్చర్ చేసింది, దేవుడు స్మార్టెస్ట్ పర్సన్గా. ఆమేన్. అంటే దట్స్ ది ట్రూత్ ఏంటంటే, దేవుడు గడ్డం మీసాలు పెట్టుకొని ఇట్లా ఏదో గొర్రె పిల్లలు ఎత్తుకొని అట్లా ఉండదు యేసు ప్రభు. నిజంగా యేసు ప్రభు ఎట్లా ఉంటాడంటే, హీఈస్ ఫర్ ఎవర్ బ్యూటిఫుల్, ఫర్ ఎవర్ హ్యాండ్సమ్, ఫర్ ఎవర్ స్ట్రాంగ్. ఆమేన్. స్ట్రాంగ్ ఉంటాడా, వీక్ ఉంటాడా? ఫర్ ఎవర్ స్ట్రాంగ్ అండ్ ఫర్ ఎవర్ లవింగ్. ఆమేన్. ఆ రోజు నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు స్మైల్తోనే ఉంటాడు, అండ్ విత్ చేతులు వైడ్గా పెట్టి కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. కొందరికి ఉంటుంది, కొందరికి ఎటువంటి పిక్చర్ ఉంటుందంటే దేవుడు కోపంగా ఉన్నట్టు. ఈరోజు నీ పిక్చర్ ఏముంది దేవుని పట్ల? దేవుడు నీ పట్ల కోపంగా చూస్తున్నట్టుందా, దేవుడు ప్రేమతో దగ్గర తీసుకునే విధంగా ఉందా? హల్లెలూయా. అది మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే దేవుడు నాతో ఆ మాట మాట్లాడిండో, అబ్రహాముకు ఒక స్నేహితునిలాగా అబ్రహాంతో మాట్లాడిన దేవుడు గుర్తొచ్చిండు నాకు. ఓహో, ఒక స్నేహితుడిగా దేవుడు, ఇప్పటికీ మనం తండ్రి అంటాం కానీ
ఆయన మన పట్ల చూపించే భావన ఏంటంటే ఒక స్నేహితుడు ఏ విధంగా ఉంటాడో అంతటి ఆ యొక్క స్నేహంతోనే దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు యేసు ప్రభు చేసిన ఆ శిలువ యాగాన్ని బట్టి, యేసు ప్రభు చేసిన శిలువ యాగాన్ని బట్టి దేవుడు ఏ రోజు మన మీద ఇంకా కోపంగా ఉండడు. ఆమేన్. ఈ మాట ఫిక్స్ అయిపోలే మైండ్లో. యేసు ప్రభు శిలువలో చేసిన ఆ బలియాగాన్ని బట్టి దేవుని కోపం అంతా అయిపోయింది. దేవునికి ఇంకా మన మీద ఎటువంటి కోపము లేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన మీద చాలా ఇష్టంతో హీఈస్ వెల్ ప్లీజ్డ్ బికాస్ ఆఫ్ వాట్ జీసస్ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, మీరు చెప్పేది బాగానే ఉంది, మరి దేవుని కోపం సంగతి ఏంటి? దేవుని కోపం ఉండదా? దేవుని కోపం లేదా? బైబిల్లో చాలా చూస్తున్నాం కదా. ఒకసారి ఈ విధంగానే నేను ఒక చోట వాక్యం చెప్పిన తర్వాత కార్ దగ్గరికి వచ్చేస్తున్న సమయంలో ఒక బ్రదర్ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చి, బ్రదర్ మీరేమో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అని చెప్తున్నారు, నాకు ఒకటి అర్థం కావటం లేదు. దేవుడు కోపడ్డా? దేవుడు కోపం కాదా? దేవునికి కోపం లేదా? దేవుడు కోపం కాదా అన్నాడు. నేను కూల్ చేశాను బ్రదర్, ఫస్ట్ ఒక్క నిమిషం మాట బ్రదర్. దేవుడు కోప్పడతాడు, బైబిల్లో దేవుడు కోప్పడతాడు అని ఉంది. అయినప్పటికీ దేవుడు ఎంత కోప్పడినా కూడా బైబిల్ మాత్రము దేవుణ్ణి ఇట్ హాస్ నెవర్ డిఫైన్డ్ గాడ్ యాజ్ రాత్. కోపంగా బైబిల్ ఎప్పుడు దేవుణ్ణి డిఫైన్ చేయలేదు. బైబిల్ డెఫినేషన్ ఏమి ఇచ్చిందంటే, దేవుడు ఎంత కోప్పడినా కూడా బైబిల్ చెప్పే డెఫినేషన్ దేవునికి ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తుంది, కానీ దేవుడు కోపిస్తోడు అనే మాట దేవుడు మాకేం చెప్పట్లే. అంటే డెఫినేషన్ గాడ్ ఈజ్ రాత్ అందా ఎక్కడన్నా? గాడ్ ఈజ్ యాంగ్రీ అంటుందా? గాడ్ ఈజ్ లవ్ అనే డెఫినేషన్ మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ బ్రదర్ ఇంకో మాట, మరి కోపం పరిస్థితి ఏంటి? దేవుడు కోపంగా ఉన్న మాటలు నిజం కాదా? నిజమే. ఒక్క నిమిషం బాగా గమనించండి ఈ మాటలు. దేవుడు కోపంగా ఉన్న సమయం ఎక్కడుంది? బైబిల్లో పాత నిబంధన ఉండింది. ఆమేన్. కొత్త నిబంధనలో కూడా ప్రకటన గ్రంథంలో దేవుని కోపాన్ని మనం చూస్తాం. ఆమేన్. పాత నిబంధనలో కోపంగా ఉండినాడు, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో కూడా కోపంగా ఉన్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారి మీద దేవుడు కోపంగా ఉన్నాడు. ఆమేన్. కానీ బ్రదర్, నీకు నాకు మనం ఆల్రెడీ యేసు ప్రభువును అంగీకరించాం కాబట్టి దేవుడికి మన మీద ఎటువంటి కోపం అనేది లేదు, ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని కోపం అంతా కూడా యేసయ్య మీద సిలువలో ఆల్రెడీ అయిపోయింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభువుని గురించి, ఆయన లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా దేవుని వాక్యం మనకు చెప్తుంటుంది. ఆమేన్. శిలువ మీద యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచేసినావు? నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు? యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు ఆ మాటలు గట్టిగా పలకాల్సిన అవసరం ఏమొచ్చింది? స్పెసిఫిక్గా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ టైంలో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క అగ్ని ఆయన మీదకి దిగొచ్చింది. మీరు గమనించండి, యేసు ప్రభువుని గురించి పాత నిబంధనలు రాయబడిన మాట ఏంటంటే పస్కా బలి పశువుని ఏ విధంగా తినాలి అంటే, మాంసాన్ని మనం ఇంట్లో ఏం చేస్తాం? కుకింగ్ చేసే వాళ్ళకి తెలుసు. కొన్నిసార్లు ఉడకబెట్టుకుంటారు, ఆమేన్, కొన్నిసార్లు ఫ్రై చేసుకుంటారు, రకరకాలు చేస్తారు. కానీ పాత నిబంధనలో పస్కా బలి పశువు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యూ షుడ్ రోస్ట్ ఇట్ ఇన్ ఫైర్. అగ్నిలో నువ్వు దాన్ని కాల్చి తినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు నువ్వు ఉడికిచ్చి చేయకూడదు, దాన్ని రోస్ట్ చేయాలా. ఎందుకు రోస్ట్ చేయాల్సి వస్తుంది? దేవుడు చెప్పే మాట ఏంటంటే, అక్కడ యేసు ప్రభు కూడా ఒకానొక రోజున రోస్ట్ అవుతాడు. మనం బైబిల్ ఎక్కడ దేవుని అగ్ని దిగి వచ్చింది చూడలేదు, కానీ దేవుని వాక్యం అబద్ధం కాదని మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఎందుకంటే పస్కా బలి పశువును అగ్నిలో కాల్చాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు యేసు ప్రభువు కూడా ఆ విధంగా కాల్చబడాల్సిందే. హల్లెలూయా. నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు అన్నప్పుడు అందరి పాపం ఆయన మీద పడింది కాబట్టి, ఆమేన్, దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి, దేవుని యొక్క కోపాగ్నికి ఆయన ఆ సమయంలో బలైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోపాగ్ని యేసు ప్రభువును కాల్చివేసింది. ఎందుకంటే నిన్ను నన్ను ఇంకెప్పుడు
దేవుడు తన కోపంతో కాల్చివేయకూడదు కాబట్టి. హల్లెలూయా. మనల్ని తప్పించడం కోసము, ఆ కోపాగ్ని నుంచి మనల్ని తప్పించడం కోసము యేసయ్య కాల్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమాత్రము మన మీద కోపంగా లేడు అనే మాట నేను చెప్పినప్పుడు ఆ బ్రదర్కి కొంచెము నాకు అనిపించింది, సమాధానంతో స్మైల్ చేసుకుంటూ పోయినాడు. ఆమేన్. దిస్ ఈస్ వాట్ ఈస్ గాస్పెల్. గాస్పెల్ ఆల్వేస్ బ్రింగ్స్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. గాస్పెల్ విల్ ఆల్వేస్ కీప్ పీస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో సమాధానాన్ని తీసుకొస్తుంది. గాస్పెల్ ఆల్వేస్ మేక్స్ యూ కమ్ క్లోజర్ టు గాడ్. దేవునికి దగ్గర చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సిన్సియర్గా ఉంటారు బిలీవర్స్, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ప్రేమ స్వరూపి అంటారు, అదే సార్ ఏమంటారంటే దేవుడికి కోపం కూడా ఉంది అంటారు. ఆమేన్. అందుకే వీ షుడ్ నెవర్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆమేన్. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుడు నా మీద అప్పుడప్పుడు కోపంగా ఉంటున్నాడేమో అని ఆలోచిస్తున్నావు అంటే షిజోఫ్రెనిక్ క్రిస్టియానిటీని. ఆమేన్. షిజోఫ్రెనిక్ క్రిస్టియానిటీ. ఎందుకంటే అది వాస్తవం కాదు. వాస్తవం కానిదని నువ్వు నమ్ముతున్నావు, నిజం కాని దాన్ని నువ్వు నమ్ముతున్నావు. ఆమేన్. పోన్లే, దేవుడు ఏమైనా అప్పుడు పాత నిబంధనలో కోపంగా ఉన్నాడు, కొత్త నిబంధనలో సంతోషంగా ఉన్నాడు అంటే దేవుడికి ఏమైనా షిజోఫ్రెనియా ఉందా? లెట్ us see. దేవుడు he always deals with covenants. దేవుడు ఎప్పుడు కూడా నిబంధనల ద్వారానే మనుషులతో డీల్ చేస్తూ వచ్చాడు. ఆమేన్. పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింటున్నాడు మనిషికి. 10 ఆజ్ఞలను పాటించండి అంటే మనుషులు పాటించలేకపోయారు. ఆమేన్. అవునా? 10 ఆజ్ఞలు ఇచ్చి ఇవి పాటించండి అంటే పాటించలేకపోయారు. పాటించలేకపోయినప్పుడు ఏమైందంటే వాళ్ళు శాపానికి గురైనారు. ఆమేన్. ఇప్పుడు ఒక ప్రశ్న, వాళ్ళు శాపానికి గురయ్యడానికి కారణము దేవుడు కోపిష్టివాడు కావడమా? బాగా ఆలోచించండి. వాళ్ళు శాపానికి గురి కావడానికి కారణము దేవుడు కోపిష్టి కాబట్టి వాళ్ళు శాపానికి గురైనారా? దేనివల్ల శాపానికి గురైనారు? 10 ఆజ్ఞలు, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ యొక్క కవనెంట్, పాత నిబంధన యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము వాళ్ళు బిహేవ్ చేయలేదు కాబట్టి వాళ్ళని శాపం కిందికి వెళ్ళిపోయారు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని కోపానికి సంబంధం లేదు. దేవుడు వారి మీదకి శాపం రావడానికి గల కారణం ఏంటంటే ఆ 10 ఆజ్ఞల ప్రకారం వాళ్ళు లేరు కాబట్టి. ఆమేన్. బాగా గమనించండి, 10 ఆజ్ఞల ప్రకారం వారు లేరు కాబట్టి శాపం వారి మీదకి వచ్చి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే మనం 10 ఆజ్ఞల కింద లేము. ఆమేన్. మనం 10 ఆజ్ఞలు పాటిస్తే, మనం మంచి చేస్తేనే దేవుడు మనల్ని బాగా చూస్తాడు, లేకపోతే లేదు అనేటువంటి పరిస్థితి మంది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. We are blessed. Not because we are doing good, not because we are good, but because Jesus is good. మనం ఆశీర్వదింపబడడానికి కారణం మనం మంచిగా ఉన్నామని కాదు, మనం మంచి పనులు చేస్తున్నామని కాదు, కానీ యేసయ్య మంచివాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఎంత మంచివాడంటే మనల్ని తండ్రి అయిన దేవుని ముందు ఆయన రక్తంతో కడిగి మనల్ని మంచి వాళ్ళుగా కనపడేట్టు ఆయన చేసి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని మంచి వాళ్ళుగా చేసి ఉంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడికి పాపం మీద ఏమాత్రము సాఫ్ట్ కార్నర్ వచ్చిందని అర్థమా? దేవుడు పాపాన్ని సహిస్తాడు అన్న ఉద్దేశమా? లెట్ మీ టెల్ యూ, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మన దేవుడు నీతిమంతుడైన దేవుడు. ఆమేన్, ఆమేన్. హీ డిమాండ్స్ రైచియస్నెస్. బాగా గమనించండి, హీ డిమాండ్స్ రైచియస్నెస్. కొత్త నిబంధనలో మనకు నీతిని ఇచ్చేసి ఉంటున్నాడు, తన నీతిని ఇచ్చి ఉంటున్నాడు. పాత నిబంధనలో హీ ఆల్వేస్ డిమాండెడ్ రైచియస్నెస్. ఈ నీతిని ఇచ్చిన దేవుడు, బాగా గమనించండి, పాత నిబంధనలో పాపం అంటే దేవునికి ఎంత కోపం అంటే ఆ పాపము తన సొంత కుమారుడైన యేసయ్య మీద పడి, ఆమేన్, యేసయ్య చనిపోయేంత వరకు కూడా ఆ దేవుడు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడికి పాపం అంటే సాఫ్ట్ కార్నర్ ఏ రోజు లేదు. ఆ సాఫ్ట్ కార్నర్ లేదు కాబట్టి ఆమేన్. అందుకే యేసు ప్రభువు గురించి చెప్పిన మాట ఏం తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. ఏముంది? మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని. వండర్ఫుల్. పాపమే తెలియదు యేసు ప్రభువుకు, పాపమే చేయడం కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, హీ న్యూ నో సిన్. ఆమేన్. హీ న్యూ నో సిన్.
హీ డిడ్ నో సిన్, ఇన్ హిమ్ వాజ్ నో సిన్. ఆమెన్. పేతురు ఏమంటాడంటే ఆయన ఏ పాపం చేయలేదన్నాడు. ఆమెన్. యోహాన్ భక్తుడు ఏం రాసిండు? ఇన్ హిమ్, ఆయనలో ఏ పాపము లేదు. పౌలు భక్తుడు ఏం రాశాడు? హీ న్యూ నో సిన్, ఆయనకు పాపం అంటేనే తెలియదు. హీ న్యూ నో సిన్, హీ డిడ్ నో సిన్, ఇన్ హిమ్ వాస్ నో సిన్. హల్లెలూయా. ఏ పాపం లేదు ఆయన. అయినప్పటికీ నీవు నేను దేవుని దృష్టిలో నీతిమంతులుగా అగుపడు నిమిత్తము పాపం ఎరుగని ఆయనను దేవుడు పాపముగా చేస్తుంటున్నాడు. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలో కొట్టి మిట్టాడుతున్న వాళ్ళందరి కోసము దేవుడు ఏం చేస్తాడంటే, యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఒక మాట చెప్తుంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే, చదవండి, అందరికీ తెలిసిన మాట. ఇది అందరికీ తెలుసు. ప్రయాసపడి భారమవుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏంటి, ఆఫీస్కి పోయి వచ్చి డ్యూటీలోకి పోయి వచ్చి అలసిపోయిన వాళ్ళు నా దగ్గరికి రండి అంటున్నాడా? ఏమంటున్నాడు యేసు ప్రభు? వాట్ డిడ్ హీ యాక్చువల్లీ మీన్? నేను లాస్ట్ టైం నేను వాక్యం చెప్పిన మీకు గుర్తుందా? ఒక ధనవంతుడైన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవముకు వెళ్ళుటకు నేనేం చేయవలసి ఉంది అని అడుగుతాడు. ఆమెన్. అప్పుడు ఆయన ఏమంటాడు? 10 ఆజ్ఞలన్నీ పాటించు అన్నాడు. అవునా? ఎందుకు? యేసు ప్రభు పాత నిబంధనలో ఉన్నాడు కాబట్టి, ఇంకా కొత్త నిబంధన రాలేదు కాబట్టి పాత నిబంధనలో ఒకే మార్గం ఏంటంటే నువ్వు ఆజ్ఞలు పాటించాలి. నేను చిన్నప్పటి నుంచి అన్ని పాటించినాను ప్రభా అన్నాడు. చిన్నప్పటి నుంచి పాటించినవా? అయితే నీ దగ్గర ఉన్న ఆస్తంతా అమ్మేసి నా దగ్గర నా వెంటరా. ఆమెన్. అంటే నీకు వేరే ఏ ఇన్హిబిషన్ ఉండకూడదు. పాత నిబంధనలో అతను మనసు విరిగి వెళ్ళిపోయాడు. అదే మాట నేనేమని చెప్తున్నా అంటే, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులు నా దగ్గరకు రండి. భారం ఎక్కడుంది వీళ్ళకు? ఎక్కడుందంటే 10 ఆజ్ఞలు అనేవి పెద్ద భారం. నువ్వు ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు. నేను అందుకే చెప్పాను, ఈరోజు స్టార్టింగ్లోనే చెప్పాను, thou shalt not, thou shalt not, thou shalt not. ఎన్నిసార్లు వచ్చింది? 6 times. యేసు ప్రభు తన మాటల్లో ఏం చెప్పాడు? ఐ విల్ ఎన్నిసార్లు వచ్చింది? హీ క్యాన్సల్డ్ ఇట్. నువ్వు చేయాల్సిన పనిని దేవుడు తన మీద వేసుకుంటున్నాడు. ఆమేన్. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య చెల్లారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనం వీఆర్ లిటరలీ ఇన్ రెస్ట్. మనం 10 ఆజ్ఞల కాలంలో లాగా లేం. మనం నువ్వు దొంగిలిద్దు, నువ్వు నరహత్య చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు అనే కాలంలో మనము లేము. అది భారం దేవునికి కూడా తెలుసు. అందుకే ఏం చేశాడంటే 10 ఆజ్ఞలను కొట్టి వేసింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. తర్వాత నేను సాత్వికుడును, దీన మనస్కుడు కలవాడును కనుక మీరు నా మీద ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసు ప్రభు కాడి సులువు అంట. అందుకే మీరు గమనించండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు సూపర్ మెసేజ్ చెప్పిన తర్వాత వాళ్ళందరికీ గుచ్చుకొని వాళ్ళు ఏమంటారు? అయ్యా మేమేం చేయాలి చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు యేసు క్రీస్తును నమ్ముకో, బాప్తిస్మం తీసుకో, నీరు నీ ఇంటి వాళ్ళంతా రక్షణ పొందుతారు. కొత్త నిబంధనలో నువ్వు పోయి 10 ఆజ్ఞలన్నీ చేసిరా అని చెప్పలే. అదే పేతురు పాత నిబంధనలో విన్నాడు. అక్కడ యేసు ప్రభు పలానా రోజు చెప్పిండు కదా, ఇదే వీళ్ళకి కూడా చెప్దామా అనటంలా. ఇప్పుడున్న విషయం ఏంటంటే, కొత్త నిబంధనలో ఉన్న విషయం ఏంటంటే, నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే యేసు ప్రభు మీద విశ్వాసం వచ్చడం. అది ఈజీనా? పాత నిబంధన ఆజ్ఞలు పాటించడం ఈజీనా? విశ్వాసం వచ్చడం ఈజీ. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నా కాడి సులువైనది, నాది ఈజీగా చేయొచ్చు మీరు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీతిమంతుడు కావాలంటే యేసు ప్రభుని అంగీకరించడమే నీకు నీతి. నువ్వు యేసు ప్రభుని ఏ రోజు జీవితంలో అంగీకరించినావో ఆ రోజే యు ఆర్ పర్ఫెక్ట్లీ మేడ్ రైచియస్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు పాపం మీద ఏమాత్రము దేవుడు వెనికిపోలేదు. ఆమేన్. అండ్ ఇంకొక మాట ముందుకెళ్ళి చెప్పాలనుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యువర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్. ఆల్ ఆఫ్ యువర్ సిన్స్. నేను చాలాసార్లు చెప్తుంటాను, బట్ నా స్పిరిట్లో తెలుసు కొందరు దాన్ని ఫాలో అవుతున్నారు, కొందరు ఇంకా ఆలోచిస్తున్నారు. నిజంగా అన్నీ అయిపోయినాయా? లెట్ మీ టెల్ యూ బ్రదర్, మీరు ఎలా చెప్తారు నా ఫ్యూచర్ సిన్స్ కూడా దేవుడు క్షమించిండని అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. లెట్ మీ టెల్ యూ, నువ్వు యేసు ప్రభు చనిపోయినప్పుడు మనం పుట్టినామా? మనం పుట్టినప్పుడు, భూమి మీద పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనం ఎట్లుంటామో తెలియనప్పుడు, ఆమేన్, యేసు ప్రభు చనిపోయిండు. ఆ యేసు ప్రభు చనిపోయిన దినానికి మనం పుట్టలేదు కాబట్టి
మన పాపాలన్నీ ఏమైతాయి? ఫ్యూచర్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? ఫ్యూచర్. అంతేనా? అర్థమవుతుందా? యేసు ప్రభు చనిపోయిన రోజున, బాగా గమనించండి, యేసు ప్రభు చనిపోయిన రోజున మన పాపాలన్నీ ఏ టెన్స్లో ఉన్నట్టు? ఫ్యూచర్ టెన్స్. మనం ఇంకా పుట్టలేదు, మనం ఇంకా ఏం చెయ్యలేదు. అయినప్పటికీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ పాపాలన్నీ కూడా యేసు ప్రభు మీద వేయబడ్డాయని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ అవర్ సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్. మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు ఎట్లా మా ఫ్యూచర్ తప్పులు కూడా ఎట్లా క్షమించేసిండు? ఐల్ గివ్ యూ స్మాల్ ఇలస్ట్రేషన్. బట్ ఒక విషయం, యేసు ప్రభు ఒకే ఒక కార్యం చేసిండు. ఆ కార్యం వలన మనుషుల పాత పాపాలు, ఆదాము మొదలుకొని, ఆదాము యేసు ప్రభు వచ్చినప్పుడు చనిపోయిండు. ఆదాము మొదలుకొని ఈ భూమి మీద పుట్టబోయి చనిపోయే చివరి వ్యక్తి పాపాలన్నీ కూడా యేసు ప్రభు శిలువ మీద, యేసు ప్రభు మీద వేయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను కూడా కొన్నిసార్లు చిన్నప్పుడు యేసు ప్రభువును తెలుసుకుంటున్న సమయంలో చాలా మెసేజ్లు వినేవాడిని, పరిగెత్తిపోయి వినేవాడిని, ఎవరేం చెప్తే వినేవాడిని. దాంట్లో కొందరు ఏం చెప్పినారంటే, బ్రదర్ నువ్వు ఈరోజు యేసు ప్రభువును అంగీకరిస్తే, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇక నెక్స్ట్ నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏం జాగ్రత్తగా ఉండేది? మళ్ళీ తప్పులు జరుగుతూనే ఉండేవి. అర్థమవుతుందా? అంటే ఆ పాపాల కోసం ఎవరు చచ్చిపోవాలి? ఇప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించినంత వరకు చేసిన పాపాలకు యేసు ప్రభు చనిపోయిందంట. ఈ తర్వాత చేసే పాపాలకు ఎవరు నేను చచ్చిపోవాలా? దెర్ ఆర్ సమ్ ఎర్రోనియస్ ప్రీచర్స్. అంటే నేను వాళ్ళకి తెలియక ఏదో బోధిస్తున్నారు. వాస్తవానికి గాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ టైం. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ నెవర్ బౌండ్ బై టైం. నీలాగా నాలాగా టైం బేస్డ్ కాదు. ఈ టైంకి ఈ టైంకి అట్లా కాదు. హీఈస్ బియాండ్ టైం. హీఈస్ బియాండ్ టైం. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన ప్రతి కార్యము ఇట్ ఈస్ బియాండ్ టైం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యూ నీడ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటావు జీవితంలో. దేవుడు, అందుకే నేను చెప్తున్నా కదా, కొంతసేపు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, కొంతసేపు దేవుడు నా మీద కోపం పెట్టుకున్నాడు, కొంతసేపు దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, కొంతసేపు నా మీద ఏదో భారం పెట్టి నన్ను తగ్గించి నన్ను మంచి భావన నాకు నేర్పిస్తున్నాడు. ఇటువంటివన్నీ ఈ తప్పుడు డాక్టర్స్ అన్నీ మనసులోకి తీసుకొస్తున్నాడు సైతానుడు. అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. అందుకే మనము ఎటువంటి ప్రీచర్స్ మాటలు వింటున్నాం అనేది కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో మీరు ఒక మాట గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. తెలుగులో 14th verse, ఇంగ్లీష్లో 13th verse. 13 చదువుతారా? And you being dead in your sins and the uncircumcision of your flesh, has he quickened together with him, having forgiven you all trespasses. All అంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, నథింగ్ ఎక్స్క్లూడెడ్. ఆల్. తెలుగులో దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. వండర్ఫుల్. మన అపరాధములన్నింటినీ, అన్నింటినీ అంటే ఈ రోజు వరకేనా? ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. ఫ్యూచర్ ఈజ్ ఇంక్లూడెడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనుషులు ఏమనుకుంటారంటే ఫ్యూచర్ ఉండదేమో, ఈ రోజు వరకు క్షమిస్తాడు, రేపు తప్పు చేస్తే మళ్ళీ రేపు క్షమాపణ అడగాల, ఎల్లుండి తప్పు చేస్తే మళ్ళీ ఎల్లుండి క్షమాపణ అడగాల. లేట్ మీ టెల్ యూ. చిన్నప్పుడు అప్పుడు సర్కస్లు వచ్చేవి. ఈ మధ్యకాలం సర్కస్లు చూడటంలా. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ సర్కస్ చూసినాను. సర్కస్ అని. ఎందుకంటే జంతువులను చూడాలంటే రెండే, ఒకటి జూ అన్నా ఎండాలా, సర్కస్ అన్నా ఎండాలా. జూ తీసుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి సర్కస్ చూపించినారు ఇంట్లో. ఫస్ట్ డే ఫస్ట్ షో సర్కస్కు పోయినాం. ఇనాగ్రల్ షోకి తీసుకుపోయిన డాడీ. చూస్తే పెద్ద గ్యాలరీ ఉంది, పెద్ద ఏరియా ఉంది. ఒక చిన్న తలుపు లాంటి, ఒక డేరా లాంటి ప్లేస్లోంచి ఏవైతే ప్రదర్శించబోతున్నారో వాళ్ళందరూ వస్తున్నారట. ఫస్ట్ రావడం జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు వచ్చినారు. తాళ్ళు పట్టుకొని ఊగడం మొదలుపెట్టిండు. ఊగి పైనుంచి కింద పడడం అన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ జోకర్లు వచ్చినారు. కొంతసేపు జోకులు చేసి నవ్విచ్చిపోయినారు. మేమేమంటే ఆ తలుపు దగ్గర చూస్తున్నాం. నెక్స్ట్ ఏమొస్తుంది, ఆయనకి ఏమైనా పులి వస్తుందా, నెక్స్ట్ ఏమైనా వస్తుందా ఎదురు చూస్తున్నాం అనమాట. కొంతసేపు అయినాక కుక్కలు రావడం మొదలుపెట్టినాయి. అవి కొంచెం డాన్స్లు వేసాయి, అవి కొంచెం ఏమో చేసిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏనుగు వచ్చింది, క్రికెట్ ఆడింది, బ్యాట్ చేసుకొని కొట్టింది. నా బాధ అంతా ఏంటంటే నెక్స్ట్ ఏమొస్తుంది, పులి వస్తుందా, సింహం వస్తుందా. వాడు ఏం చేసింటే పులి సింహాన్ని లాస్ట్ పెట్టిండు. పులి వచ్చింది ఏదో తాడు మీద నడిపించిండు పులిని. సింహం వచ్చింది ఆ అగ్గి వేసి ఆ రింగులోంచి సింహాన్ని దుంకిచ్చేసిండు. భలే ఉంది. నేను దాన్ని అట్లే నేను అయిపోయినా కూడా ఇంకా ఏమైనా వస్తారేమో చూద్దాం. మనుషుల పర్స్పెక్టివ్ ఏంటంటే
మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నెక్స్ట్ రోజు కోసం చూస్తుంటాం. మీన్ నెక్స్ట్ రోజు కాబట్టి నెక్స్ట్ రోజు ఏమొస్తుందో, నెక్స్ట్ రోజు ఏమవుతుందో, నెక్స్ట్ ఏం తప్పులు జరుగుతాయి వెతుకుతూ ఉంటారు మనుషులు. నేను ఆ సర్కస్ను ఆ సీట్ నుంచి చూస్తున్నప్పుడు బాగా గమనించండి, నేను సర్కస్ను ఆ సీట్ నుంచి చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇది వచ్చింది ఫస్ట్ ఇది వచ్చింది అని చెప్పుకుంటున్నప్పుడు అదే సీన్ను దేవుడు ఎక్కడి నుంచి చూస్తుంటాడు? హెలికాప్టర్ వ్యూ ఉంటుంది ఆయనకు. ఆయన పైనుంచి చూస్తుంటాడు. నాకు మధ్యలో డేరా ఉంది, ఆయనకు డేరా ఉంటుందా? పైన చూస్తుంది డేరా, వెనక్కి ఎవరు వస్తున్నారు, నెక్స్ట్ వెనక్కి ఏం జరుగుతుంది, హీ నోస్ ఇట్. నువ్వు నీ జీవితంలో ఏం తప్పులు చేయబోతున్నావో ఆయనకన్నీ తెలుసు. ఆమేన్. తెలిసి ఆ తప్పులన్నీ యేసు ప్రభు మీద వేసించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయబోయే తప్పులు కూడా యేసు ప్రభు మీద వేసింటాడు. అబ్బా, ఇప్పుడు కొందరు అనుకుంటారు, ఏమనుకుంటారంటే కొందరు ఎటువంటి వాళ్ళు ఉంటారంటే ఇంకా యేసు ప్రభు అన్నీ క్షమించండి కాబట్టి నేను ఎన్ని తప్పులన్నా చేసుకోవచ్చు అనే భావన ఉండేటోళ్ళు కొందరు ఉంటారు. ఇంకొందరు ఎటువంటి వాళ్ళు ఉంటారంటే నన్ను ఇంత పర్ఫెక్ట్గా ప్రేమించిన యేసయ్య కోసమే నా జీవితాన్ని జీవించాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆమేన్. అయితే నేను ప్రగాఢంగా నమ్మే విశ్వాసం ఏంటంటే, నా విశ్వాసం ఏంటంటే, నిజంగా దేవుని యొక్క పర్ఫెక్ట్ ప్రేమను తెలుసుకున్నవాడు, నిజంగా దేవుడు నన్ను సంపూర్ణంగా క్షమించినాడని తెలుసుకున్నవాడు, నిజంగా దేవుడు నన్ను ఏమాత్రము ఎక్కడ లోపం లేకుండా, ఎక్కడ ఒక స్పేస్ లేకుండా, సైతాను నన్ను అటాక్ చేయడానికి వీలు లేకుండా నన్ను ప్రేమించినాడు అని అనుకునేవాడు కృతజ్ఞతతో ప్రేమతో జీవిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6:14 చూడండి, ఏమున్నది? మీరు కృపకి కానీ ధర్మశాస్త్రానికి లోన వారు గారు కనుక పాపము మీ మీద, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఫర్ సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావు అంటే నువ్వు పాపం చేస్తూనే ఉంటావు, కానీ కృప కింద ఉన్నావు అంటే నువ్వు పాపం చేయలేవు. ఆమేన్. పాపానికి బలం ఏంటి? కొరింథీలో ఉంటుంది, ధర్మశాస్త్రం. నువ్వు ఏది చేయాలి అని చేయకూడదు అనుకుంటావు, అదే చేస్తుంది. పౌలే రాస్తాడు, ఏమంటాడంటే, నేను ఏం చేయకూర్చున్నానో అది చేయలేకపోతున్నాను, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. వాట్ ఎ రిచర్డ్ మ్యాన్ ఐ యామ్ అంటాడు. అంటే నేను ఎంతటి ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నాను. హీ వాస్ టాకింగ్ యాజ్ ఎ నార్మల్ మ్యాన్, న్యాచురల్ మ్యాన్ ఎట్లా ఉంటుంది. కానీ నిజంగా కృపలో నువ్వు ఉన్నట్లయితే, వెన్ యు నో షిజోఫ్రెనిక్ పేషెంట్ లాగా ఉండవు నువ్వు. ఏమోబ్బా దేవుడు నా మీద సంపనికి వస్తున్నాడేమో, దేవుడు అటువంటి ఫీలింగ్ నీకు ఉండదు. యూ విల్ ఆల్వేస్ బీ యాంకర్డ్ ఇన్ హిస్ లవ్. దేవుని యొక్క ప్రేమలో నిన్ను నువ్వు ఒక చుక్కానిలాగా వేసుకొని ఆయన ప్రేమలో నువ్వు సంతోషంగా జీవిస్తుంటావు. హల్లెలూయా. ఐ టెల్ యూ మై ఫ్రెండ్స్, ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, దెర్ ఆర్ స్టిల్ సమ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ బిలీవింగ్ దట్ దేవుడు నన్ను కొన్నిసార్లు ప్రేమిస్తున్నాడు, కొన్నిసార్లు నా మీద కోపం ఉంది. నేను మంచిగా బిహేవ్ చేసినప్పుడు దాన్ని దేవుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, లేకపోతే దేవుడు నా మీద కోపం ఉంది. నేను ఏదో తప్పు చేస్తున్నాను కాబట్టి నాకు ఈ పరిస్థితి వస్తుంది. లెట్ మీ ప్లెయిన్లీ టెల్ యూ, గాడ్ లవ్స్ యూ లైక్ నెవర్ బిఫోర్. ఎవ్వరూ నిన్ను నీ జీవితంలో ప్రేమించని విధంగా పర్ఫెక్ట్ లవ్ అనేది దేవుడి నుంచే నీకు వస్తుంది. హల్లెలూయా. అందుకోసమే నేను చెప్తాను, నువ్వు పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే యేసు క్రీస్తు లోపల దేవుడు నిన్ను చూసి ఉంటున్నాడు. నీ పాపాలన్నింటినీ కూడా యేసయ్యలో వేసి ఉంటున్నాడు. ఆయనకు పాపం అనే దాని మీద ఉన్న కోపం అంతా కూడా యేసయ్యలోనే తీర్చుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. తీరిపోయింది, దేవుడి కోపం తీరిపోయింది. ఎప్పుడు కూడా ఇంకోసారి మీ మైండ్లో రాకూడదు, దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో. నువ్వు ఎంత తప్పులో ఉన్నప్పటికీ దేవుని కోపం అనేది నీ మీద ఉండదు. దిస్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. అందుకే అయితే డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు, ఏమని నా విచ్చలవిడిగా నేను జీవిస్తాను, దేవుడు నన్ను ఆల్రెడీ క్షమించండి కాబట్టి అనుకుంటావా? నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన ఈయనను ఎట్లా నేను వదిలిపెడతాను అనుకుంటావా? ఆల్ డిపెండ్స్ అపాన్ యు. హల్లెలూయా. అండ్ ఐ పర్సనలీ బిలీవ్, నువ్వు దేవుని ప్రేమను ఎంత లోతుగా తెలుసుకోవడం మొదలు పెడతావో, ది మోర్ యు స్టార్ట్ నోయింగ్ హిస్ లవ్, ది మోర్ యు గెట్ డ్రెంచ్డ్ ఇన్ హిస్ లవ్. ఎంత తడిచిపోతావో ఆయన ప్రేమలో, దెన్ యూ విల్ రియలీ నో వాట్ లవ్ ఈస్. నిజమైన ప్రేమ అంటే ఏంటో నీ జీవితంలో తెలుస్తుంది. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఆమేన్, ఆమేన్, ఆమేన్. గివ్ గాడ్ ఎ బిగ్ క్లాప్ ఆఫరింగ్. Hallelujah.